అందరికీ నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రతిరోజు మనం నిత్యం ఉదయం లేవగానే టిఫిన్ తినే అలవాటు 100కి 90 మంది ప్రజలు అలవాటుగా మారిపోయింది. ఇది ఒక దినచర్యలో టిఫిన్ చేయకుండా బయటకు వచ్చేవాళ్ళు ఇవాళ లేరనేది చెప్పొచ్చు. అయితే రోజు మనం మన ఇంట్లో ఒకరోజు ఇడ్లీ లేదా దోశ, ఉప్మా ఇలా అనేక రకాల టిఫిన్లు తింటూ ఉంటాం. అయితే ఇవన్నీ కూడా బియ్యంతోనూ బియ్య పిండితోనూ చేయబడతాయి. వీటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి తప్ప పీచు పదార్థం అనేది ఉండదు. అందువల్ల ఈ టిఫిన్లు తింటే షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. శరీరంలో క్యాలరీలు చేరి కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది. అంటే మనకి ఉదాహరణకి బ్లడ్ క్లాట్ అయింది లేదా బ్లడ్ వాల్స్ పడిపోయి స్టెంట్ వేశారు అంటారే, అవి ఎందుకు వస్తాయని కొవ్వు పెరగటం వల్లనే వస్తాయి. ఆ కొవ్వు మనిషికి తక్కువగా ఉంటే చాలా మంచిది. అందుకని మన ఆహార అలవాట్లు కూడా దానికి తగ్గట్టుగా మార్చుకుంటే చాలా మంచిది. మరి టిఫిన్లో బెస్ట్ టిఫిన్ ఏది అని అనుకుంటున్నారా? పెసరట్టు వారానికి 4 సార్లు తింటే కనుక చాలా మంచిది. పెసరట్టు అని ఎందుకు చెప్తున్నామంటే అందులో పీచు అధికంగా ఉంటుంది. ఇది మనకు చాలా మేలు చేస్తుంది. పెసరట్టుని నెయ్యి నూనెతో వేసుకున్నట్టయితే అందులో కొంత అల్లం పచ్చిమిర్చి వేసుకుని తింటే అల్లంలో కూడా మంచి మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గిస్తాకి అల్లం కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అల్లపు చట్నీ ఇలా తీసుకున్నట్టయితే చాలా మంచి ఆహారం అవుతుంది. ఇది చాలా బెస్ట్ టిఫిన్ అని వైద్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి మనం పెసరట్టే కదా అని చాలా తేలిగ్గా తీసేస్తాం. కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. పెసరట్టు తినొచ్చు, పెసర పునుగులు తినొచ్చు, సాయంత్రం పూట స్నాక్స్ కింద. వీటి వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం వాటిని చాలా పట్టించుకోం. రేటు తక్కువ, ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిది. అందుకని పెసరట్టు తినడం అనేది నిత్య జీవితంలో ప్రతి వారంలో 2-3 రోజులు అలవాటు చేసుకుంటే చాలా మంచిదని వైద్యులు చెప్తా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా V25 న్యూస్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.